హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫైన్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి నోటిఫికేషన్ చూస్తున్నాం మనం. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 241 పోస్ట్ ఉన్నాయండి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వేకెన్సీస్ 241 ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్న www.rba.org.in వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడవచ్చు. వెబ్సైట్ లింక్ ఓపెన్ చూడండి. 22 జనవరి 2021, లాస్ట్ డేట్ February 12 ఇచ్చారు. సో పేమెంట్ ఆఫ్ టెస్ట్ ఫీజ్ ఆన్లైన్ జనవరి 2022 నుండి ఫిబ్రవరి 12 వరకు మీరు పే చేయొచ్చు. షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఇక్కడ చూడండి. ఆన్లైన్ టెస్ట్ షెడ్యూల్ ఇచ్చారు. ఫిబ్రవరి లేదా మార్చ్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్ 2021. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాం. వేకెన్సీ పొజిషన్ మొత్తం ఆల్ స్టేట్స్లో ఉన్నాయండి. ఇక్కడ అహ్మదాబాద్, బెంగళూరు, భూపాల్, భువనేశ్వర్, ఛత్తీస్గఢ్, చెన్నై, గౌహటి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ఇలా 18 చోట్ల వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మన కేటగిరీ వైజ్ ఇక్కడ చూడండి. అహ్మదాబాద్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ టోటల్ వేకెన్సీ ఏ విధంగా ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. హైదరాబాద్లో ఎస్టీకి 2 పోస్టులు ఉన్నాయండి. దెన్ టోటల్గా జనరల్ కేటగిరీ 1 3 పోస్టులు ఉన్నాయి. సో మన ఇండియా మొత్తంలో చూస్తే ఇక్కడ వేకెన్సీ మొత్తం 241 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ ఎస్సీ వాళ్ళకి 32 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 33, ఓబీసీ క్యాండిడేట్స్కి 45 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 18 వేకెన్సీస్, జనరల్ 113 వేకెన్సీ ఉన్నాయి. మొత్తం 241 వేకెన్సీ ఉన్నాయండి. ఇక్కడ చూడండి. బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఇంక్రీజ్ చేయొచ్చు, తగ్గచ్చు, పెరగచ్చు. తగ్గే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉండదండి, పెంచే ఛాన్స్ ఉంటాయి. సో త్వరపడండి, అప్లై చేసుకోండి. ఒకవేళ పోస్టులు పెంచారనుకోండి, మీకు మంచి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉన్నాయండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్ఫర్మేషన్, రిమైనింగ్ ఇన్ఫర్మేషన్. బ్యాక్లాగ్ వేకెన్సీ ఇచ్చారు. ఫిగర్స్ ఇన్ బ్రాకెట్ ఇండికేట్స్ బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో బ్రాకెట్లు ఉన్నాయండి బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రిజర్వేషన్ జనరల్ నుంచి చూసారా బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఇక్కడ ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. డెఫినేషన్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఈ పోస్టులన్నీ ఎవరికి ఇచ్చారనేది మన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి మీరు. ఎక్స్ సర్వీస్ మెన్ డెఫినేషన్ ఇచ్చాడు. ఎక్స్ సర్వీస్ మెన్స్ మీన్స్ ఎ పర్సన్ హూ హ్యాస్ served in any rank whether as component or non-component in regular army, navy, air force of Indian Union but does not include a person who has served in the defense security corps. ఓకే, ఇట్లా అంటున్నారు వాళ్ళు. సో ఇక్కడ చూడండి మీరు. క్యాండిడేట్స్ హూ ఆర్ రిలీజ్డ్ retired from armed forces or whose specific period of engagement is likely to be completed on or before February 1st, 2020 ఎలిజిబుల్ టు అప్లై అండర్ దిస్ రిక్రూట్మెంట్. ఎవరైతే 2022 ఫిబ్రవరి 1 నాటికి రిటైర్ అవుతున్నారో ఎక్స్ సర్వీస్ మెన్గా వాళ్ళకే ఈ జాబ్ అవకాశం ఇస్తున్నారండి. సో ఇక్కడ అనాక్సరీ కూడా ఇచ్చారు. అనాక్సరీ కూడా మీరు చూడొచ్చు. చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా నార్మల్ ఏజ్ లిమిట్ 25 years, 28 years ఫర్ ఓబీసీ అండ్ 30 years ఫర్ SC/ST as per the category relaxation provided by the government of India. నార్మల్గా 25 years ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ 28 ఇచ్చారు, అంటే 3 years, 5 years ఎగ్జంప్షన్ ఇచ్చారు SC/ST క్యాండిడేట్స్కి. సో ఈ విధంగా మీరు చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్యాస్ట్ క్రైటీరియా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. The candidate should have passed 10th standard SSC matriculation from the recognized state education board. ఓకేనండి, 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. జాబ్ రిక్వైర్మెంట్ చూడండి. గార్డియన్, బ్యాంక్, ప్రాపర్టీ, అఫీషియల్, రెసిడెన్షియల్, అదర్ వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్ రౌండ్ ద క్లాక్. ఓకే, జనరల్గా సెక్యూరిటీ గార్డ్స్ అంటే మీకు తెలుసండి, రౌండ్ ద క్లాక్ జాబ్స్ ఉంటాయి. రౌండ్ ద క్లాక్ మనము ఉన్న ప్రాపర్టీని కాపాడుతుండాలి. ఆపరేటింగ్ ఎక్స్రే మిషన్స్, డోర్ ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్. ఇప్పుడు మనం చూస్తున్నాం బయట ఎక్కడైనా షాపింగ్ మాల్ అక్కడక్కడ వెళ్తే వాళ్ళు మనం చెక్ చేస్తుంటారు. అట్లాంటి ఉద్యోగం అంటే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఇవి. అంటే గవర్నమెంట్ ఉద్యోగం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది కాబట్టి మంచి ఉద్యోగాలు. సో ఇక్కడ మీరు
చూస్తున్నారు. డీటెయిల్స్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, 30. మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చారు ఇక్కడ 40 మార్క్స్, 30 మార్క్స్, 30 మార్క్స్, టోటల్ 100, 80 మినిట్స్ ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ 3 పేపర్స్ ఉంటాయి. దేర్ విల్ బి నాట్ బీ ఎనీ నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అండ్ నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ ది ఆన్లైన్ టెస్ట్. సో నెగిటివ్ మార్కింగ్ లేదండి ఇక్కడ. ఫిజికల్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. అనాక్సర్స్ ఇచ్చారు. సో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. The bank may arrange a combined pre-examination training at certain centers for a limited number of SC, ST, OBC and consonants with guidelines issued by the Government of India. Pre-examination training అంటే మీరు అప్లై చేసిన క్యాండిడేట్స్కి మీకు ముందుగానే ఎగ్జామ్కి కావాల్సిన స్కిల్స్ సంబంధించిన అన్నీ నేర్పిస్తారు. సో ద క్యాండిడేట్స్ విల్ బి ఇంటిమేటెడ్ అబౌట్ ద ట్రైనింగ్ బై ది కన్సర్న్ RO. ఆల్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్, బోర్డింగ్, లాడ్జింగ్ ఫర్ ట్రైనింగ్ విల్ బి బాండ్ బై ది క్యాండిడేట్ ఓన్లీ. సో వాళ్ళు మిమ్మల్ని ఆ డబ్బులన్నీ మీరే భరించుకోవాల్సి ఉంటుంది మీ ట్రైనింగ్ పీరియడ్లో. సో అడ్రస్ ఆఫ్ ది ఆఫీస్ ఇక్కడ చూడండి, అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అహ్మదాబాద్, బెంగళూరు, భూపాల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి మీరు. హైదరాబాద్, గౌహటి, న్యూఢిల్లీ, జమ్మూ, ఇట్లా అన్నీ ఉన్నాయి. టెస్ట్ సెంటర్స్ చూడండి. ఆన్లైన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ డిఫరెంట్ వెన్యూస్, states, union territory falling under the jurisdiction of recruiting office. The tentative list of test centers is available. ఇక్కడ మీకు టెస్ట్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడండి సర్వీస్ కండిషన్స్, హౌ టు అప్లై ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంటిమేషన్ ఛార్జెస్ నాట్ రిఫండబుల్ 50 రూపీస్. ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 50 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. నాన్ రిఫండబుల్ ఫండ్ అమౌంట్. సో ఈ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్. ఎవరైనా విల్లింగ్ ఉన్న వాళ్ళకు మీరు షేర్ చేయండి ఇన్ఫర్మేషన్, వాళ్ళకి యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, జాబ్స్ కోసం ఈగర్గా వెయిట్ చేసిన క్యాండిడేట్స్కి అందరికీ మీరు చేయండి. ఇక్కడ హౌ టు అప్లై అనే ఇన్ఫర్మేషన్ చూడండి. క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ఓన్లీ ఆన్లైన్ త్రూ బ్యాంక్ వెబ్సైట్, that is www.rbi.org.in from January 22nd to February 12th. No other means or mode of application will be accepted. ఆఫ్లైన్లో యాక్సెప్ట్ చేయరు. వేరే ఏమైనా దొంగదారులు ఉంటాయి అంటారు కదా మనం, అట్లాంటివి కూడా ఏమి ఎంటర్టైన్ చేయరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వెబ్సైట్ నుండి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రీ రిక్విజిట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్, మీరు అప్లై చేసే ముందు కావాల్సిన డాక్యుమెంట్స్ చూడండి. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ షుడ్ స్కాన్ దేర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. క్యాపిటల్ లెటర్లు సంతం అస్సలు చేయొద్దండి, యాక్సెప్ట్ చేయరు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి మీకు. ద బ్యాంక్ షెల్ నాట్ బి లయబుల్ ఫర్ ఇఫ్ ఎనీ కమ్యూనికేషన్ డెలివర్డ్ టు స్పామ్, జంక్ ఫోల్డర్స్, క్యాండిడేట్ ఈమెయిల్ అకౌంట్. క్యాండిడేట్స్ అడ్వైడ్ చెక్ దర్ స్పామ్ జంక్ ఫోల్డర్ ఆల్సో. సో ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా మీ ఈమెయిల్ చెక్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్కొక్కసారి స్పామ్లో కానీ జంక్ ఫోల్డర్లో ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో దానికి బ్యాంక్ వాళ్ళు బాధ్యతలు కారండి. మీ ఈమెయిల్ ఐడి మీరు రెగ్యులర్గా చెక్ చేస్తుండండి. సో ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తారు కంపల్సరీ, మెయిల్ ద్వారా కానీ, మొబైల్ SMS ద్వారా కానీ. సో ఇక్కడ ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అనేది ఇచ్చారు చూడండి. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్ 2020 అనే దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేయండి. ఆపర్చునిటీస్ ఎట్ ద రేట్ ఆఫ్ RBI కరెంట్ వేకెన్సీస్ అక్కడ ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ అప్లై చేయండి ఈ విధంగా. సో రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. న్యూ రిజిస్ట్రేషన్, మీ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ విల్ బి జనరేటెడ్ బై ది సిస్టమ్ అండ్ డిస్ప్లే ఆన్ ది స్క్రీన్. సో మీకు ప్రొవిజనల్గా ఒక రిజిస్టర్డ్ నెంబర్ ఇస్తారు. ఓకే, ఒక పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. దాని తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు రిమైనింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం, సిగ్నేచర్ అప్లోడ్ చేయడం, ఫోటో అప్లోడ్ చేయడం అంతా చేయాల్సి ఉంటుంది. నేను ఫైనల్లీ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్ సబ్మిట్ అనేది ఒకటి ఉంది. ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు మీరు. సో చాలా జాగ్రత్తగా అప్లై చేయండి వ్యూవర్స్. సో ఇది మంచి ఉద్యోగం అండి, కొంచెం కష్టపడండి, మంచి ఉద్యోగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ వస్తుంది. సో వ్యూవర్స్, ఇప్పుడు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫైన్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ని. ఈ విధంగా డైలీ ఒక
జాబ్ నోటిఫికేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మన ఛానల్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో వెంటనే మీరు అప్లై చేసుకోండి వ్యూవర్స్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, ఫోటోగ్రాఫ్ ఇమేజ్ ఏ విధంగా ఉండాలండి, 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్. సో బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి. సో ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్, ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ఫ్లాష్ ఎన్ష్యూర్ దేర్ నో రెడ్ ఐస్ తోటి ఉండొద్దు. సో సిగ్నేచర్ ఇమేజ్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫోటో డైమెన్షన్ చూడొచ్చు మీరు, 20 KB నుండి 50 KB ఉండాలి సైజు. సిగ్నేచర్ చూడండి ఇక్కడ మీకు 10 KB నుండి 20 KB ఉండాలి. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్స్ చాలా జాగ్రత్త అప్లై చేయండి వ్యూవర్స్. సో ఇక్కడ చూడండి ఫిజికల్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్స్. మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈవెంట్ 2.4 kilometers, 5 meters, షటిల్ ఇన్ 1 minute, పుషప్స్, సిటప్స్. ఓకే, ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి 2.4 kilometers ఎన్ని నిమిషాలు మనం చేరుకోవాలి. ఏజ్ 30 to 40 years ఉన్న వాళ్ళు 10 minutes 31 seconds to 11 minutes to 15 seconds ఈ టైంలో మీరు అక్కడ చేరుకోవాలండి. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ 5 meters షటిల్ ఇన్ 1 minute, 14 to 15, 12 to 13 ఇట్లా మినిట్స్లు ఇచ్చారు. పుషప్స్ ఉన్నాయి చూడండి, 20 పుషప్స్, సిటప్స్ 30, ఆ విధంగా మినిమం మ్యాక్సిమం అన్నీ ఇచ్చారు. సో ఇది చాలా జాగ్రత్త చూడండి. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో ఛాన్సెస్ ఉన్నాయి మీరు క్వాలిఫై కావడానికి. ఫామ్ ఆఫ్ సర్టిఫికేట్ అప్లికబుల్ ఫర్ రిలీజ్ రిటైర్డ్ పర్సనల్. ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళకి ఫామ్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మెయిన్లీ సర్వీస్ మెన్కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో సర్వీస్ మెన్కే ఈ ఉద్యోగాలని మనం అనుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా ఫామ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫామ్స్. సో ఈ ఫామ్స్ అని మీరు డీటెయిల్గా వెబ్సైట్లో చూడండి. సో రీజనల్ ఆఫీస్ ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ జోన్ ఫర్ ఆర్బీ ఆఫీసర్స్, రిక్రూట్మెంట్ క్లాస్ 4, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వ్యూవర్స్ చాలా జాగ్రత్త అప్లై చేయండి. సో ఇక్కడ టెస్ట్ సెంటర్స్ ఇచ్చారు చూడండి, స్టేట్ రీజనల్ ఆఫీస్ సెంటర్స్ ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, తిరుపతి, చీరాల, గుంటూరు, అంటే రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ కింద ఇవన్నీ వస్తాయండి. సో ఈ విధంగా మీరు చూడండి స్టేట్ వైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో కూడా ఇచ్చారు ఇన్ఫర్మేషన్, మనకు సెంటర్ ఇచ్చారు. ఖమ్మంలో ఇచ్చారు, కరీంనగర్లో ఇచ్చారు, హైదరాబాద్లో కూడా ఇచ్చారు. సో త్వరపడండి వ్యూవర్స్, ఇది మంచి ఉద్యోగాలు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ఫామ్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు www.rbi.org.in వెబ్సైట్కి వెళ్ళి మీరు అన్నీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది వ్యూవర్స్. ఇక మీరు ఇక్కడ చూస్తున్న ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. సో వీడియో రూపంలో నేను చేస్తున్నాను మీకు. సో యూజ్ అవుతున్న అని మీకు భావిస్తే మంచి లైక్ ఇవ్వండి. ఒక 200 likes టార్గెట్ ఇస్తున్నాను. సో త్వరపడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.